ఈరోజు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే నీకు ఒక విషయంలో ఒక సహాయం జరిగిందంటే ఆ సహాయం చేసిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. నీ గెలుపుకు తోడుగా ఉన్నది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఈరోజు ఒకవేళ ఎవరైనా అడిగితే, అయ్యా నిజమే నేను కష్టాలు దాటాను, నేను బాధలు దాటాను, నేను ఇబ్బందులను దాటాను, నేను ఎంతో గొప్ప స్థాయిలో ఉన్నాను, అయితే నేనున్నటువంటి స్థాయికి వచ్చినప్పుడు లేదా నేను దాటిన కష్టాలను నేను చూసుకున్నప్పుడు నాకు యేసు ప్రభు సహాయం చేసినట్టు నాకు అనిపించలేదే, దేవుడు నాకు ఎక్కడా కనపడలేదే. ఏమండి, నువ్వు దేవుణ్ణి స్పర్శించలేకపోయినంత మాత్రాన దేవుడు నీకు తోడు లేనట్టు అవ్వదు. నీకు అర్థమైందే? నువ్వు దేవుణ్ణి స్పర్శించలా, దేవుడు ఉన్నట్టు నీకు అనిపించలా, అంత మాత్రాన దేవుణ్ణితో లేనట్టు కాదు. నీకే అనారోగ్యం ఉంది ఏంటో తెలుసా? దేవుణ్ణి చూడలేని, దేవుణ్ణి ఫీల్ అవ్వలేని గుడ్డోడిగా బ్రతికావు అంతే అక్కడ. కానీ యేసయ్య నీతోనే ఉన్నాడు. ఈరోజు నీ బ్రతుకు మార్చుకొని, ఈరోజు నీ పాపపు జీవితాన్ని మార్చుకొని, ఈరోజు మారు మనసు పొంది, ఈరోజు యేసయ్య దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి నీ పాపాలని వదిలిపెట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. ఆమేన్.